టాప్ హీరోయిన్ రోల్లో నుండి టాప్ ఫ్యామిలీకి పెద్ద కోడల హోదాలోకి వెళ్లబోతున్న సమంత క్రిస్మస్ హంగామా మామూలుగా లేదు. వుడ్ బీ హబ్బీ చైతూతో కలిసి వొకేషన్కి వెళ్లిన శామ్ బీచ్లో బికినీ వేసి చైతూ తీసిన పిక్స్ పోస్ట్ చేసి వావ్ వాట్ ఏ సెలబ్రేషన్ అనిపిస్తుంది. అయితే సమంత చైతూలు ఈ రేంజ్లో ఎంజాయ్ చేయడానికి క్రిస్మస్ ఒక్కటే కారణం కాదు, మరో 2 హ్యాపీ న్యూస్ ఇంకోటి ఉంది. అదే అక్కినేని వారబ్బాయితో ఈ కేరళ కుట్టి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అవ్వడం. జనవరి 29న చాలా గ్రాండ్గా వీరి ఎంగేజ్మెంట్ని ప్లాన్ చేశారట. ఇద్దరి కొడుకుల పెళ్లిళ్లతో మామగారిగా ప్రమోషన్ పొందుతున్న నాగ్ చాలా ఉత్సాహంగా ఆల్రెడీ ఆ పనులు స్టార్ట్ చేశారట. అందుకే ఆకాశమే హద్దుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ క్యూట్ పేర్. అలాగే అఖిల్ మ్యారేజ్ లానే చైతూ శామ్ల మ్యారేజ్ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్గా ఫిక్స్ అయ్యారట. అయితే ఎంగేజ్మెంట్ రోజు మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యాక పెళ్లి జరిగే కంట్రీని కన్ఫర్మ్ చేస్తారట. అందుకే తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోకుండా తమిళకే పరిమితమైన సమంత వాటిని కూడా సూపర్ ఫాస్ట్గా ఫినిష్ చేస్తుంది. మధ్య మధ్యలో ఇదిగో ఇలా హాట్నెస్ని చూపిస్తూ సినిమాలు చేయడానికి రెడీ అనే సిగ్నల్స్ కూడా ఇస్తుంది. అయితే పెళ్లి తర్వాత వీటిపై కూడా సెన్సార్ ఉంటుంది. అందుకే ఇప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది సమంత. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను అరే ఇదిరా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.